హాయ్ అండి, శనగపిండి దోశలు ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పుడు శనగపిండి తీసుకోండి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఒక కప్పుడు వేసుకోండి. అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోండి. అల్లం ముక్కలు ఖచ్చితంగా ఉండాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు కూడా కొద్దిగా వేసుకోండి. అర స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా కారం వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గరిటెతోటి మొత్తం ఇలా కలుపుకోండి. ఆనియన్స్ ముక్కలు అన్నీ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి దోశ చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా టైట్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అట్ల రేకు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక శనగపిండి దోశ వేసుకోండి. నేను చూపించిన విధంగా వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకోండి. దోశ కాలిపోయింది కాబట్టి తిరిగేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. శనగపిండి దోశ చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేశారంటే మీకు నచ్చుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.